పన్నీర్ అంటే ఎవరెవరికి ఇష్టమో నాకు కామెంట్‌లో చెప్పండి. బోరింగ్‌గా, రెగ్యులర్‌గా ఎప్పుడు చేసుకునేటట్టే పన్నీర్ కర్రీ, చపాతీ చేసుకునే బదులు ఒకసారి ఇలా పన్నీర్ పరాటా చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకుందాం చూసేద్దామా? నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మనం పన్నీర్‌ని తీసుకొని దాన్ని తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చూపించిన మసాలాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ కూడా తీసి పక్కకు పెట్టుకొని, మనం తురుముకున్న పన్నీర్‌లో ఈ మసాలాలన్నీ వేసేసుకొని, ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనకు తగినంత ఉప్పు కూడా వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా ఓమా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకొని ముద్దలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని నాననిచ్చిన తర్వాత రొట్టెలాగా బెలాంచుకొని ఇందులోనే కొద్దిగంత బటర్ వేసుకొని అదంతా బాగా స్ప్రెడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ఫిల్లింగ్‌ని కూడా ఇందులో ఏసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మిడిల్ నుంచి కట్ చేసేసుకొని కోన్ షేప్‌లో దాన్ని మంచిగా ఫోర్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. మంచిగా అదంతా ఫోల్డ్ చేసుకుంటే ఏందంటే స్టఫింగ్ అనేది బయటికి రాదు. రొట్టె కూడా విరిగిపోదు. చాలా బా వస్తుంది. అలా చేసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసేసుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా బెలాంచుకొని మనము ఒక పాన్ అనేది హీట్ చేసుకొని దాని మీద కొద్దిగా బటర్ వేసుకొని ఇప్పుడు మనం బెలాంచుకొని పెట్టుకున్న పరాటాని కూడా దాని మీద వేసుకొని 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్‌లో బటర్‌తోని కాల్చుకొని ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే వేడి వేడి పరాటా అనేది రెడీ అయిపోయింది. నాకు మీరు ట్రై చేసి కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.